తినే మాంసంలో యాంటీబయాటిక్స్ ఈ జాగ్రత్తలు పాటించాలని వాళ్ళు చెప్తున్నాం. ఒకప్పుడు న్యాచురల్గా ప్రకృతి సహజంగా ఉండేటువంటి తిండి తినేటువంటి వాళ్ళు పేదోళ్ళైనా సరే, వాడు ఎంత పేదోడైనా సరే మన పొలంలో వండినటువంటి జొన్న గట్టుకనో లేకపోతే సజ్జలో లేకపోతే రావులో ఇంకేవో ఏవైనా తిండి తినాలంటే మన పొలంలో వండేది, మన పొలంలో వండేటువంటి వాటికి ఎటువంటి రసాయన ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ కొట్టకపోయేది. అట్లా ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు, ప్రకృతితో సమానంగా బ్రతికేటువంటి వాళ్ళు. ఆ తర్వాత మాంసాహారం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంట్లో ఉండేటువంటి గొర్రెలో ఇంట్లో ఉండేటువంటి కోళ్ళలో కోసుకొని తినేటువంటి వాళ్ళు. ఏదో రకంగా వాటికి ఎక్కడ కూడా వేరే ఈ క్రిమి సంహారక మందులో వాటికి ఇంజక్షన్లు ఇచ్చేటప్పుడు కాదు. ఇవాళ బాయిలర్ చికెన్లు, ఇంకేదో చికెన్లు, లేకపోతే కోళ్ళ ఫారంలో పెరిగేటువంటి కోళ్లకు విపరీతమైనటువంటి మందులు వేస్తే మళ్ళీ మనం మందులే తింటున్నట్టు కదా. ఆ చికెన్లలో, మటన్లలో, ఫామ్లలో పెరిగేటివి ఇష్టానుసారంగా తింటే అది మనకు కూడా వస్తుంది అనేటువంటిది వచ్చింది. వస్తుందా లేదా? ఇవాళ కరోనా లాంటివి కానీ లేకపోతే ఈ పందులను తినడం లేకపోతే ఇట్లాంటి వాటి వల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి రోగాలు ఉన్నాయి కదా. ఇవాళ మాంసాహారం, ఈవెన్ శాకాహారం కూడా ఇవాళ మాంసం మీదనే చెప్తున్నారు, యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల గొర్రెలు లేకపోతే కోళ్ళు తొందరగా పెరిగిపోతున్నాయి, వాటికి మందులు ఇస్తున్నారు. ఆ మందుల తిండి మనం తింటున్నాము. ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గ్రామాలలో కూడా ఇవాళ పాలు కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి. గ్రామాలలో వ్యవసాయాలు నడిచేటువంటి గ్రామాలలో కూడా సొంతంగా ఏది ఇంట్లో చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇష్టం ఉన్నట్టుగా ఉంటుంది, మన శరీర దారుఢ్యం కూడా ఉండట్లేదు. గతంలో అనుకోకుండా వచ్చేటువంటి రోగాలు వేరు, శరీరంలో ఉండేటువంటి ఇమ్యూనిటీ వేరు. ఇవన్నీ కూడా కోల్పోతున్నాం మనం కాలుష్యం ద్వారా. ఒక రకంగా ఇలా కలుషిత ఆహారాల వల్ల ఆర్గానిక్ వ్యవసాయం అని మళ్ళీ ఇవాళ తీసుకొస్తున్నారు. ఇవాళ ఏది మళ్ళీ వెనకట సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు తినాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇవాళ బియ్యం తినడమే గొప్ప అని చెప్పుకున్నటువంటి వాళ్ళు బియ్యం వల్ల లాభం లేదు, అవసరానికి మట్టుకే వాడాలి తప్పితే రోజు బియ్యం తినాల్సినటువంటి అవసరం లేదు, బియ్యం అన్నం తినాల్సినటువంటి అవసరం లేదు అంటున్నారు. మళ్ళీ రాగి ముద్దనో మళ్ళీ సజ్జల గట్టుకనో జొన్నల గట్టుకనో మంచిది అని చెప్తున్నారు. ఆ మేరకు కష్టం చేయట్లేదు. ఇట్లా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వల్ల మైక్రోబియంపై ప్రభావం చూపుతాయి, పరిమితంగా తీసుకోవాలి. యాంటీబయాటిక్స్కి సంబంధించి ఇవాళ పాడి పరిశ్రమ, ఇవాళ పాలు కూడా అంతే. మనం తాగేటువంటి పాలు లీటర్లు ఇవాళ పశువులు ఇస్తుంటే ఏం చేస్తున్నాము? ప్రతీదీ కలుషితమే. మనం తినే తిండి ప్రతీదీ కలుషితమే అయిపోయింది. ఆఖరికి రోగాలు, మందుల కూడు, అంతేగా మనం తినేది, వేరే ఏమీ లేదు. సహజంగా వచ్చేటువంటి ఏ కాలంలో వచ్చేటే ఆ కాలంలో పండ్లు, గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు, ఈవెన్ పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏ కాలంలో పండేటువంటి పండ్లు ఆ కాలంలో తినేటువంటి వాళ్ళు, సహజంగా వచ్చేటువంటి పాలు తాగేటువంటి వాళ్ళు, సహజంగా వచ్చేటువంటి కూరగాయలు తినేటువంటి వాళ్ళు, సహజంగా ఏ మందులు లేకుండా, ఏ క్రిమిసంహారక మందులు లేకుండా, ఏ రసాయనిక ఎరువులు లేకుండా సహజంగా పెరిగేటువంటి కోళ్ళు, సహజంగా పెరిగేటువంటి గొర్రెలు, వాటిని మనం తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు, 70-80 సంవత్సరాలు వచ్చినా కూడా దృఢంగా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ ఏమైంది? ఇష్టానుసారంగా తినడం వల్ల ఇంతే. మేము చాలా జిమ్కి వెళ్తామని ఎంతమంది జిమ్కి వెళ్ళినటువంటి వాళ్ళు 40-50 సంవత్సరాలు గుండెపోటుతోటి మంచి శరీర దారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోతలేరు. అది మనం సంబంధించి మన జీవన విధానాలన్నీ వదిలేసి పాశ్చాత్య అలవాట్లకు కట్టుబడి పాశ్చాత్య అలవాట్లకు బానిసలుగా మారిపోవడం వల్ల ఎంత దారుణంగా మనం వ్యవహరిస్తున్నామో ఒకసారి మన జీవితం మనమే కోల్పోతున్నాం, మన జీవితాన్ని మనమే కోల్పోతున్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే మన జీవితం మనం కోల్పోతాం.